ఐసీఎఫ్ బ్లూ కలర్ రేక్ ఏదో ట్రైన్ సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుపతి ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అనమాట. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నా వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది చెన్నై సెంట్రల్ సబర్బన్ రైల్వే స్టేషన్ అనమాట. సబర్బన్ రైల్వే స్టేషన్ అంటే లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి అండ్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా పక్కన ఎంట్రన్స్ నుంచి అయితే నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. ఆల్రెడీ తమ్నైల్ అయితే చూస్తారు కదా మీరు. పినాకిని ఎక్స్ప్రెస్ ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. పినాకిని ఎక్స్ప్రెస్ సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్ వచ్చి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ, విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ప్రస్తుతం మనం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్యలో అయితే ప్రయాణించబోతున్నాను. ఐసీఎఫ్ రేక్ ఉన్నప్పుడు నేను ఈ ట్రైన్ జర్నీ చేశాను. ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ అయిన తర్వాత నేనైతే వీడియో చేయలేదు. సో ఈరోజు ఆ వీడియో అయితే చూడండి. మిమ్మల్ని డిజిటల్గా నేను విజయవాడ తీసుకెళ్ళిపోతాను ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి. ఈ క్రౌడ్ అంతా సబర్బన్ ట్రైన్స్కి వెళ్ళే క్రౌడ్, అంటే లోకల్ ట్రైన్స్కి వెళ్ళే క్రౌడ్. మనం స్ట్రైట్ వెళ్ళాలి. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, వీసాలు కూడా చేసుకోవచ్చండి వీగో యాప్లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్కి అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి వీగో యాప్లో. మీరు వీగో యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. లోపలికి ఎంటర్ అవుతూనే పెద్ద డిస్ప్లే బోర్డు అయితే ఉంటుంది. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చి 2 గంటల 5 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. ప్రస్తుతం టైం వచ్చేసి 1:40 అయితే అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వెళ్ళే బండి ఉంది, తిరుపతి ఎక్స్ప్రెస్. సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుపతి ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అనమాట. 2 గంటల 25 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది మధ్యాహ్నం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉంది. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ని. ఇదంతా కూడా ప్యాసింజర్ వెయిటింగ్ హాల్ చెన్నై సెంట్రల్. భలే ఉంటుంది రైల్వే స్టేషన్. పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేసుకుంటూ వచ్చినట్టు ఉంది. బెజవాడ లోకోషెట్ 30605 ఈ లోకోమోటివ్ పుల్ చేసుకుంటూ వచ్చింది. పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్లు వచ్చి 12711, 12712. విజయవాడ నుంచి ఎంజీఆర్ సెంట్రల్ వచ్చేటప్పుడు 12711, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు 12712. ఈ రోజు మనం 431 కిలోమీటర్లు ఈ ట్రైన్లో అయితే ప్రయాణించబోతున్నాం. ఇవన్నీ జనరల్ కోచెస్. జనరల్ నేను వచ్చేటప్పటికే ఫుల్ అయిపోయాయి, ఫుల్లీ ఆక్యుపైడ్. నేను రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. ఈ రోజు నేను సెకండ్ క్లాస్ సీటింగ్ చైర్ కార్లో అయితే వెళ్ళబోతున్నాను. నాకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు 185 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అటు సైడ్ ప్లాట్ఫామ్లో 1-2 వందే భారత్లు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లోకి ఏదో ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. ఏ ట్రైనో చూద్దాం, ఆగండి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ జోలార్పేట యాలగిరి ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి ఏసీ చైర్ కార్ కోచెస్ ఉంటాయి, అలాగే స్లీపర్ కోచ్ కూడా వేసారండి, ఏసీ స్లీపర్. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ ఏంటంటే 6 జనరల్ కోచెస్ ఉంటాయి, ముందు 4, వెనకాల 2, 3 ఏసీ చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి. ఒక థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ అయితే ఉంటుంది. దాంతోపాటు 7 సెకండ్ క్లాస్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటాయి రిజర్వ్. నా కోచ్ నెంబర్ D7, ఇది వచ్చేసి D1. ఇంకా 7 కోచ్లు ముందుకు అయితే వెళ్ళాలి. 72 సీట్ నెంబర్ విండో సీటే వచ్చింది. ఈ ట్రైన్ని మనం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని కూడా పిలవచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ కూడా ఉంటుందండి. అదేనండి హాట్ కార్ బఫెట్. సారీ, 7 సెకండ్ క్లాస్ సీటింగ్ కోచెస్ అని చెప్పాను కదా రిజర్వేషన్వి. 7 కాదు 8 అయితే ఉన్నాయి. నాది D7 దగ్గరకు వచ్చాక D8 కూడా ఇంకోటి కనిపించింది. చలో వెళ్ళిపోయి ఎక్కి కూర్చుందాం. కోచ్ కంపోజిషన్ అయితే ఎలా ఉంది, 3:3. మ్యాటర్ ఏంటంటే మనకి విండో సీట్ వచ్చింది, కానీ దట్టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చింది. ఇటు సైడ్ కూర్చుంటే స్టేషన్స్ కనిపిస్తాయి, ఇటు సైడ్ కూర్చుంటే మనకి ఓవర్టేక్స్, నెక్స్ట్ వచ్చేసి క్రాసింగ్స్ కనిపిస్తాయి. అది కూడా మనకి ప్లేస్మెంట్ రాంగ్ వచ్చింది. ట్రైన్ మూవింగ్ డైరెక్షన్లో కూర్చుంటే వీడియో అది బాగా వస్తుంది, మనం కంటెంట్ అది క్రియేట్ చేయగలం.
ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది. సో అర్జెంట్ గా సీట్ అయితే చేంజ్ చేయాలి. ప్రస్తుతానికి ఎక్కి కూర్చున్నాను. ఏదైనా ఎక్స్చేంజ్ మాట్లాడదాం అంటే ఏ ఫేస్ కనిపించలేదు. వెయిట్ చేస్తున్నా. అంతలోపల ఒక ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నా. 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. నాకు నచ్చేది అదే చెన్నై సెంట్రల్లో. ఈ రోజు డేట్ డిసెంబర్ 16, 2:05 అయింది. మనకి ఇంకా సిగ్నల్ రాలేదు. ఇంకా వెయిటింగ్ ఎట్ చెన్నై సెంట్రల్. అదిగోండి సిగ్నల్ రాలే. వచ్చేసింది సిగ్నల్. బయలుదేరిపోతాం ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. కదిలింది బండి 2:05 చెన్నై సెంట్రల్ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 చెన్నై సెంట్రల్ నుంచి బయటకు వచ్చింది బండి. అదంతా కూడా పార్సిల్ ఆఫీస్. పక్కన షంటింగ్ లోకోమోటివ్. మ్యాటర్ ఏంటంటే మన విండో సీటే వేరే వాళ్ళకి అయితే ఇచ్చాం. ఒక పేషెంట్ ఉన్నారనమాట, ఆయనది మధ్యలో వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే రిక్వెస్ట్ చేశారు కొంచెం విండో సీట్ కావాలని చెప్పి. సరే తీసుకోండి అని చెప్పి వాళ్ళకైతే ఇచ్చేసాం విండో సీటు. మనం ఎక్కడో దగ్గర కానిద్దాం. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ అయిన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తమిళనాడులో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తమిళనాడులో మన ట్రైన్కి ఒక్కటే స్టాప్ అండి. అదే సోర్స్ స్టేషన్ కమ్ డెస్టినేషన్ స్టేషన్ అనుకోవచ్చు. అది ఓన్లీ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లోనే స్టాపేజ్ ఉంది. వన్స్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో బయలుదేరిందంటే మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళి ఆగేది సులూరుపేటలో. 82 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది ఈ రెండు స్టేషన్స్ మధ్యన. హాంకింగ్ అన్నారా మనలోకి అదే ర్యాప్ 7 పుల్ చేస్తుంది. అదంతా కూడా మెయింటెనెన్స్, కోచ్ మెయింటెనెన్స్. ఏవేం ట్రైన్లు ఉన్నాయి? ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ. అదొక ట్రైను. ఎక్కడ ఇంకా ట్రైన్లు ఉన్నాయి. అబ్బా అటు వచ్చేస్తున్నాయి. స్లోగా షంట్ అవుతుంది. అండ్ లోకో షెడ్ చెన్నై సెంట్రల్ చూపిస్తాను ఆగండి. ఇది లోకో షెడ్. రకరకాల లోకోలన్నీ ఉంటాయి ఇక్కడ. చూసారా ఎన్ని ఉన్నాయా? ఏదో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. ఇంకా పెంచుతున్నారు అనుకుంటా. పిట్ లైన్స్ పెంచుతున్నారు, అర్థమైపోతుంది. బేసం బ్రిడ్జ్ జంక్షన్ స్టేషన్ స్కిప్ కొడుతున్నాం. అదంతా కూడా కోచ్ మెయింటెనెన్సే. అటు సైడ్ ఏదో వందే భారత్ ఉంది. నాకు తెలిసి విజయవాడ వందే భారత్ అనుకుంటా. అదే నర్సాపూర్ వందే భారత్ అండి. నర్సాపురం వందే భారత్. ఈరోజు ఆ ట్రైన్ ఆఫ్. మంగళవారం కదా. అదే ట్రైన్ అటువైపు సీన్. వెళ్తున్నారు. షంటింగ్ లోకోమోటివ్ తీసుకెళ్తుంది ఈ కోచ్ల్ని. మన ట్రైన్కి ట్రావెల్ టైం వచ్చేసి 7 hours 30 minutes అండి. అంటే సోర్స్ స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్ స్టేషన్ రీచ్ అవ్వడానికి 7 గంటల 30 నిమిషాలు అయితే మనం ఈ ట్రైన్లో కూర్చొని ప్రయాణించాలి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ రీచ్ అయ్యే లోపల 14 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన ట్రైన్. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ చూసాం అనుకోండి 12 హాల్ట్లు అయితే ఉంటాయి. ఏదో బండి వస్తుంది. మెమో లోకలా మెమోనా? లోకల్ బండి.
అటు లైన్ కనిపిస్తుందా? ఆ లైన్ ఏంటంటే చెన్నై ఎగ్మోర్ నుంచి వచ్చి కలిసే లైన్ అనమాట, మెయిన్ లైన్లోకి. మందే హాంకింగ్ కోతలో కూడా వస్తుంది. మన క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం రెండు రైల్వే జోన్లో అయితే ఉండబోతుంది ఈ రోజు మన ప్రయాణం. ప్రస్తుతం మన సదరన్ రైల్వే జోన్లో ఉన్నాం. వెరీ సూన్ ఎస్సీఆర్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఆంధ్రప్రదేశ్ వచ్చాకనే ఎంటర్ అవుతామండి. ఎప్పుడు అనుకుంటున్నారు? నాయుడుపేట దాటాక మనం ఎస్సీఆర్ జోన్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఎస్ఆర్ జోన్ నుంచి మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? జూలై 2, 1992 అండి. అదే ఒక రకంగా పెరుగుతుంది క్రూజింగ్ స్పీడ్. సౌండ్ అంటున్నారా? సౌండ్ వంద ఎక్కిచ్చారు, ఆల్మోస్ట్ 100. అలా మళ్ళీ స్లో అయిపోయింది ఎందుకో బండి. ఎందుకు 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 స్లో? ఇంకో లోకల్ ట్రైన్ వస్తుంది. వాట్స్ హ్యాపెనింగ్? బండి స్లో మూవ్ అవుతుంది. అదేంటో సడన్ గా ఈ రోజు పొద్దున్న చెన్నైలో వర్షం అది పడింది. ఇందాక నేను స్టేషన్కి వచ్చేదాకా కూడా చినుకులు అలా పడతానే ఉన్నాయి. అసలు డిసెంబర్ మాసంలో ఏంటో ఈ వర్షాలు, ఏం అర్థం కాలేదు నాకు. పెరుగుతుంది మళ్ళీ స్పీడ్. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది, మోడల్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీ. ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్కి వెళ్ళే డోర్స్ ఆటోమేటిక్ అని రాశారు కానీ ఆఫ్ చేసినట్టు అన్నారు, తీసారు. కూల్ క్లైమేట్. అసలు ఈ క్లైమేట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ బండి నాగర్కోయల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ నాగర్కోయల్. పక్కన పెట్టారు. ఈ స్టేషన్లో బాగానే పెట్టారు పక్కన. అటు వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోవచ్చు. అన్ని ఇండస్ట్రీలు ఉంటాయి ఇక్కడ. వావ్, చాలా పెద్దది గొట్టం. మ్యాటర్ ఏంటంటే వర్షం వచ్చేస్తుంది. ఇగో మొత్తం మట్టి నీళ్ళు పైనీసి పడిపోతున్నాయి. ఇదేంది అసలు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. లోపల సిట్టింగ్ అది ఎలా ఉంది? ఆక్యుపెన్సీ ఆల్మోస్ట్ ఫుల్, 90%. మరి కొద్దిసేపట్లోనే ఎంటర్ అయిపోతున్నాం మనం ఆంధ్రప్రదేశ్కి. తమిళనాడు లాస్ట్ స్టేషన్ అయిన అరంబాగాన్ని క్రాస్ చేసాం. ఇప్పుడు తడాకైతే వచ్చేస్తాం. దూరంగా నీళ్ళలాంటివి కనిపిస్తున్నాయి చూడండి, అదంతా కూడా పులికాట్ లేక్. ఇది ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్. ఇప్పటిదాకా హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ 123 km/h క్రూజింగ్ స్పీడ్తోనే క్రూజ్ అయింది. 130 ఇంకా టచ్ అవ్వాలా. తడా స్టేషన్, స్కిప్పింగ్ తడా. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వచ్చాం అంతే. రైల్వే జోన్ అయితే మారలేదు, ఇంకా సదరన్ రైల్వేస్లోనే ఉన్నాం.
నాయుడుపేట ఎప్పుడు దాడుతుందో అప్పుడు మనం రైల్వే జోన్ దాడుతాం. ఆంధ్ర వచ్చాక ఫస్ట్ స్టాప్ ఏంటో తెలుసు కదా, సుల్లూర్పేట్. ఏదో ట్రైన్ హౌరా నుంచి వచ్చే బండి అది, డెఫినెట్ గా చూస్తాను ఆగండి ఏ బండి. హౌరా చెన్నై బండి అది. దానికన్నా ముందు ఐసీఎఫ్ కోచెస్ తో ఒక బండి అయితే వెళ్ళిపోయింది, సాయినగర్ షిరిడి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. అది నేను కెమెరా ఓపెన్ చేసే లోపలికి మన బండి 124 క్రూజింగ్ స్పీడ్లో ఉంది, కసకసలాడిచ్చింది. సో టప్పని వెళ్ళిపోయింది. మూడో ట్రాక్ అనుకోండి, ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. అటే పోక మెమో ట్రైన్ అయితే వచ్చేస్తుంది దూసుకుంటూ. చూపిస్తున్నాగండి అది ఇగో. ఎక్కడి నుంచి ఎక్కడికో ఇప్పుడు వెళ్ళింది కదా ఆ బండి. ఏంటంటే సుల్లూర్పేట్ చెన్నై సెంట్రల్ ఈఎంయు అంట. ఇప్పుడే బయలుదేరింది సుల్లూర్పేట నుంచి చెన్నైకి. ఏందో మెల్లగా క్రూసింగ్ అవుతుంది స్టేషన్ లోపలికి. డబల్ ఆరెంజ్ సిగ్నల్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చినా కూడా మనకి క్లైమేట్ ఇంకా సేమ్ కూల్ క్లైమేట్ అయితే ఉంది. ప్రస్తుతం సైక్లోన్ నోటిఫికేషన్స్ కూడా ఏం లేవు. ఏం సడన్గా ఏదైనా వచ్చిందా ఏంటి? మన ట్రైన్తో ఆ కాకి ప్యారలల్ రన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది నాయుడుపేట. ఓహో 3:23 అయితే చేరుకున్నాం మనం. హాయ్ ఐసీఎఫ్ బ్లూ కలర్ రేక్ దానాపూర్ నుంచి బెంగళూరు అయితే వెళ్తుందా బండి. ఎస్ఎంవిటి క్రాస్ ఓవర్. సుల్లూరుపేటలో బయలుదేరిపోతున్నాం మనం. నెక్స్ట్ వెళ్ళబోయేది నాయుడుపేట. సుల్లూర్పేట్ నాయుడుపేట్ మధ్యలో అయితే ఉన్నాం మనం నాయుడుపేటకి అవుటర్లో ఉన్నాం గైస్. అక్కడ పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది కొత్తగా వేసిన హైవే అనమాట. నాయుడుపేట నుంచి తిరుపతికి 4 లైన్ హైవే అద్దరిపోద్ది. యాక్చువల్గా ఇది NH16 నుంచి డైవర్షన్ అనమాట టువర్డ్స్ తిరుపతి వెళ్ళడానికి. వెల్కమ్ టు నాయుడుపేట.
నాయుడుపేట తర్వాత మనం వెళ్ళేది గూడూరు. స్టిల్ మనం సదరన్ రైల్వే జోన్లోనే ఉన్నాం. చెన్నైలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 109 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇక్కడి నుంచి గూడూరు వచ్చేసి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా. 30 కిలోమీటర్ల తర్వాత మన నెక్స్ట్ స్టాప్. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:50 అయితే అవుతుంది. సిగ్నల్ అయితే వచ్చింది. సిగ్నల్ రాలేదు, వచ్చింది ఇప్పుడు సిగ్నల్ వచ్చింది. బయలుదేరిపోవటమే. అరే ఏంటి మనోడు చెప్పేదని పడిపోయింది ఏంటి? ఆల్మోస్ట్ గూడూరు జంక్షన్ రీచ్ అయిపోయాం. సో జంక్షన్ రూట్ అయితే చూపిస్తాను. కొంచెంసేపట్లో అటు సైడ్ నుంచి ఒక లైన్ వచ్చి కలుస్తుంది మెయిన్ లైన్కి. పొద్దునుంచి ఇక్కడ చేసుకున్నాను సూర్యభగవానుడి దర్శనం. ఎక్కడ అనుకుంటున్నాడు? గూడూరు ఎంటర్ అవుతుంటే చేసుకున్న ఆయన దర్శనం. పొద్దునుంచి మబ్బుల్లోనే ఉన్నారు. హోమ్ కాలింగ్ రాలేదు, ఆపేసారు అందుకే. హోమ్ కాలింగ్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం. అండ్ రైల్వే జోన్ కూడా మారిపోయాం. మనం ఎస్ఆర్ నుంచి ఎస్సీఆర్ జోన్లోకి అయితే వచ్చేసాం. అది కూడా జంక్షన్ రూట్. అటు సైడ్ ఒక రూట్ కనిపిస్తుందా? రేణిగుండ నుంచి వచ్చే రూట్ అనమాట అది. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. సింహపురే. ఎస్, సింహపురి. మామూలుగా లేదుగా, క్రౌడ్ గట్టిగా ఉన్నారు. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. మీరు చూస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. గూడూరు నుంచి మన బండి అయితే బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ ఇంకా నెల్లూరు. గూడూరు టు నెల్లూరు ఆన్ ద వే. మనం ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఆల్మోస్ట్ రీచ్ నెల్లూరు. అవుటర్లో ఉన్నాం అనుకోవచ్చు. వెళ్ళిపోతాం నెల్లూరు రైల్వే స్టేషన్కి. నెల్లూరు సౌత్ స్టేషన్ని స్కిప్ కొడతాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 176 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాం. నెల్లూరు తర్వాత మన ట్రైన్ ఎంటర్ అయ్యేది బిట్రగుంట. నెల్లూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ బిట్రగుంట. హోమ్ కాలింగ్ అది రాలేదనుకుంటున్నాను నేను. ఆపేశారు అవుటర్లో. హోమ్ కాలింగ్ రాలే. పక్క ట్రాక్లో ఏదో ట్రైన్ వస్తుంది. ఏం లోకోమోటివ్ ఇది? VAP4 లోకోమోటివ్. బిలాస్పూర్ తిరుపతి. అదేనండి, మన పూరి తిరుపతి ఉంది కదా. ఈరోజు బిలాస్పూర్ నుంచి తిరుపతి అయితే వెళ్తుంది బండి. నెల్లూరుకు ముందు క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ప్రస్తుతం టైము 5 గంటలు అయితే అవుతుంది. ఇంకొక 3 నిమిషాలు ఉందనుకోండి. పక్క ప్లాట్ఫామ్లోకి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. మన ట్రైన్ ఇప్పుడే మూవ్ అవుతుంది. ఏ ట్రైన్? కన్యాకుమారి వెళ్తుందా? ఏం ట్రైన్ అది?
హౌరా కన్యాకుమారియా? ఎస్, హౌరా కన్యాకుమారి. మండే మార్నింగ్ బయలుదేరుతుంది హౌరాలో. హౌరా నుంచి ఇప్పుడు కన్యాకుమారి అయితే వెళ్తుంది ఆ బండి. చలో బాయ్ బాయ్. నెల్లూరు తర్వాత బిట్రగుంట తర్వాత కావలి. నెల్లూరు గేట్, సర్వేపల్లి కాలువ, పెన్నా నది. మొత్తం పొల్యూషనే. నెల్లూరు దాటగా క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఇదే ట్రాక్ పైన ముందు ఏదైనా బండి ఉందా లేదా అని డౌట్గా ఉంది. బండి ఉందేమో అని డౌట్గా ఉంది. బిట్రగుంట, సన్సెట్, ప్లాట్ఫామ్ ఇటు రాలేదు, అటు వచ్చింది. బిట్రగుంట తర్వాత మన ట్రైన్ వెళ్ళేది కావలి. 5:30 అయితే అవుతుంది. మనం బిట్రగుంట అయితే వచ్చాం. బిట్రగుంట నుంచి బయలుదేరింది మన ట్రైన్. నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం కావలి. కావలి తర్వాత సింగరాయకొండ తర్వాత ఒంగోలు. కృష్ణ ఎక్స్ప్రెస్ ఇప్పుడు అలా వెళ్ళిపోయింది. కావలికి అయితే వచ్చేసాం మనం. క్రౌడ్ అయితే ఉన్నారు బాగానే. కావలి తర్వాత సింగరాయకొండ. నాకు తెలిసి సింగరాయకొండకి వెళ్ళే లోపల మన ట్రైన్ని ఇంకో ట్రైన్ ఓవర్టేక్ చేసేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం టైం 5:40 అయితే అవుతుంది. గట్టిగానే ఉన్నది క్రౌడ్ ఇక్కడ. మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు, గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోతున్నాం. నా సీట్లో నేను కూర్చున్నాను, అందుకే కెమెరా డైరెక్షన్ అయితే మారింది. బ్యూటిఫుల్ భలే ఉంది కదా అసలు. 30 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేశారు. ఆన్ ద వే టు సింగరాయకొండ. వెల్కమ్ టు సింగరాయకొండ వరకు 264 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. క్రౌడ్ ఇక్కడ కూడా ఉంది, చాలామంది సింగరాయకొండలో దిగుతున్నారు. సింగరాయకొండ తర్వాత మన ట్రైన్ ఏమేమి స్టేషన్స్లో ఆగుద్దంటే ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడబ్రోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్. ఇదంతా కూడా క్రౌడే, ఎక్కే క్రౌడే. 6:23 అయితే సింగరాయకొండ నుంచి బయలుదేరాం. సింగరాయకొండ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఒంగోలు అయితే వెళ్ళిపోదాం. ఒంగోలులో మాట్లాడుకుందాం ఒంగోలు విశేషాలు. టంగుటూరు, ఇదంతా కూడా టంగుటూరే. వచ్చేసాం ఒంగోలుకి. ప్రస్తుతం టైం అయితే చూడండి 5 నిమిషాలు తక్కువ 7 అయితే అవుతుంది. ఒంగోలు నుంచి ఇంకా బయలుదేరలేదు మనం. ఒంగోలులో ప్యాక్ అయిపోయింది బండి. వీళ్ళందరూ డైలీ అప్ అండ్ డౌన్ చేసే సీజన్ టికెట్ వాళ్ళంతా. ఒంగోలు తర్వాత చీరాల్లో అయితే ఆగుద్ది మన బండి.
కొట్టుడు అబ్బా అసలు మామూలుగా లేదు రైడ్. ఒంగోలు దాటాక ఈ క్రూజింగ్ స్పీడ్. ఇప్పుడే ఆ ట్రైన్ ఓవర్టేక్ చేసాం మనం. హలో చీరాలకు వచ్చాం. అవుటర్లో ఉంది బండి. చీరాల గేట్. వచ్చేసాం చీరాల తర్వాత బాపట్ల. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాం చీరాల్లో. ఈవెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 10 నిమిషాలు లేట్లో ఉన్నాం అంతే. చీరాల తర్వాత మనం వెళ్ళబోయేది బాపట్ల. చీరాల నుంచి బయలుదేరాం మనం. నెక్స్ట్ ఇంకా బాపట్లే. ఇప్పుడు దాకా జర్నీ గురించి చెప్పాలంటే పిచ్చెక్కిస్తుంది బ్రో, అంతే, ఏం లేదు, మాటలు లేవు. బాపట్ల వచ్చింది స్టేషన్. అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్. ఇటువైపు చూపిద్దామంటే గూడ్స్ బండి ఉంది. హలో అండ్ బాయ్ బాపట్ల. అదిగోండి బాపట్ల స్టేషన్. బాపట్ల తర్వాత నిడబ్రోలు. బాపట్ల బోర్డు ఎక్కడుంది? ఎస్, ఎక్కడ ఉంది బాపట్ల ఎవరు ఫేమస్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిడబ్రోలు. ఇది 11th హాల్ట్. ఇంకొక హాల్ట్ వచ్చేసి తెనాలి జంక్షన్ తర్వాత ఇంకా డైరెక్ట్ విజయవాడ. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో ఉన్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరక ఇప్పటి వరకు మనం 377 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నిడబ్రోల్ నుంచి బయలుదేరాం. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లో మన నెక్స్ట్ స్టాప్ అయినా తెనాలి వస్తుంది. తెనాలి జంక్షన్ అండి. తెనాలి వచ్చేసాం. మన ఆఖరి స్టాప్ అయిన తెనాలికి. నెక్స్ట్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్కి వెళ్ళిపోతాం. ప్రస్తుతం టైం వచ్చేసి 8:30 అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాం. తెనాలి జంక్షన్. చలో తెనాలి నుంచి బయలుదేరాం. 399 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. సోర్స్ స్టేషన్ అయినా చెన్నై సెంట్రల్లో బయలుదేరాక ఇంకొక 32 కిలోమీటర్లు వెళ్తే మన డెస్టినేషన్ స్టేషన్ అయిన విజయవాడ జంక్షన్కి వచ్చేస్తాం. విజయవాడ జంక్షన్కి చేరుకుంటాం. తెనాలి జంక్షన్ దాటేగా మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది ఫ్లాట్ 105 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్లో క్రూజ్ అవుతుంది. 130 ఎలిజిబిలిటీ ఉన్నా కూడా. అరే వా, ఇప్పుడే అనుకున్నాం మనం ఫ్లాట్ క్రూజింగ్ స్పీడ్ గురించి. 120 టచ్ చేస్తారు. ఇటేపో బండి వెళ్ళిపోతుంది, అటేపో బండి వెళ్ళిపోతుంది. ఆ బండిని ఓవర్టేక్ కొడుతున్నాం అనుకోండి మనం. ఫస్ట్ ఓవర్టేక్ ఈరోజు ఇది. ఓవర్టేక్ కాదబ్బా, అది క్రాస్ ఓవరే. ఆ ట్రైన్ రెండు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. వచ్చేసాం మనం కేసీసీ కృష్ణా కెనాల్ జంక్షన్. అది మ్యాటర్. కేసీసీలో మన బండిని అయితే ఆపేశారు. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం బీటీ ఉన్నాం, బిఫోర్ టైం ఉన్నాం. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఆపి మెల్లగా తీసుకెళ్తారనమాట మనల్ని విజయవాడ జంక్షన్కి. దిస్ ఈజ్ విజయవాడ జంక్షన్ అనుకుంటున్నారా? కాదు, కృష్ణా కెనాల్ జంక్షన్. వ్యాప్ 4 లోకోమోటివ్ ఎల్హెచ్బి కోచెస్తో రన్ అవుతుంది. ట్రైన్ అవుట్ ఫుల్ చేస్తుంది. ఆ ట్రైన్ గురించి అనుకుంటా మన ట్రైన్ నా పేరు క్రాస్ ఓవర్.
అమ్మా ఇంకో బండితో క్రాసింగ్. మెయిల్ అనుకోండి ఇది, హౌరా చెన్నై మెయిల్. ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఫోన్లు అవి బయటలు పెట్టకండి. ఎక్కేస్తున్నాం మనం కృష్ణా నది బ్రిడ్జ్. ఘాట్ చూసారా ఎలా ఉందా? ఆహాహాహాహా, ఎంత బాగుంది ఫ్రేమ్. బెజవాడ దుర్గమ్మ, ఈ పాట తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకో బండి ఇప్పుడే వెళ్ళిపోతుంది అటు బ్రిడ్జ్ మించి. ఐసీఎఫ్కి వచ్చేస్తే నడుస్తుంది ఆ బండి. నాకు తెలిసి నరసాపురం ధర్మవరం బండిలో ఉంది అది. సుమారు 15 నిమిషాల ముందైతే మనల్ని విజయవాడ తీసుకొచ్చింది పినాకిని ఎక్స్ప్రెస్. జర్నీ గురించి ఏం చెప్పును, పిచ్చెక్కించిన పినాకిని ఎక్స్ప్రెస్.